అందరికీ నమస్కారం. నా పేరు సిరి. నేను వరంగల్లో ఉంటాను. నేను ఒక ట్రాన్స్జెండర్ని. ఒక ట్రాన్స్జెండర్ అనగానే సెక్స్ వర్క్ చేయడం, లేదంటే భిక్షాటన చేయడం ఇది కామన్ వర్త్‌గా పబ్లిక్‌లో నడుస్తుంది ఇప్పుడు. వెల్ ఎడ్యుకేటెడ్ చాలామంది ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ వరంగల్‌లో మేము ఒక 600 మెంబర్స్ నివసిస్తున్నాం. దాంట్లో మేము కనీసం ఒక 40 మెంబర్స్ వెల్ ఎడ్యుకేటెడ్స్, డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు చాలా మట్టుకున్నారు. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్. నేను ఒక నర్సరీలో గవర్నమెంట్‌కు సంబంధించిన ఎన్‌జీఓ సంస్థ ద్వారా నర్సరీలో వర్క్ చేశాను. దాంట్లో కమిషనర్ మేడం గారు నా ఇంటర్వ్యూ చూసి నా క్వాలిఫికేషన్‌కు తగ్గ జాబ్ ఇది కాదు, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామని నేను స్టార్ట్ చేశాను మేడం. ఇది తక్కువ శాలరీ అయినా, పేరున్నా లేకున్నా అదొక జాబ్ అన్నది నాకు కావాలని నేను అది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మేడం నాకు ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చారు. జనరిక్ మెడికల్ మీరు చేయగలుగుతారని అడిగితే చేస్తానని చెప్పేసి ఎవ్రీథింగ్ మేము ఓకే చేసుకున్నాము. ఒక ట్రాన్స్జెండర్గా నేను ఇప్పుడు నివసించబట్టి ఒక 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ నుంచి నేను బెగ్గింగ్ యాక్టే చేశాను. డైలీ పొట్టకూడి కోసం, లేదంటే బట్ట కోసం రోజు 300-400 ట్రైన్లలో అడుక్కొని తినేది మేము. ఇంత చదువుకొని కూడా మా స్టేటస్ ఇది కాబట్టి ఇలానే బతకాలని మేము భిక్షాటన కూడా చేయడానికి సిద్ధపడ్డాం. కాకపోతే మా అర్హతకు తగ్గట్టు మాకు కూడా గవర్నమెంట్ ఉపాధి కల్పించాలని, నేనే కాకుండా నా ద్వారా ఇంకా చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు, చదువుకొని వాళ్ళు కూడా ఆడ మగకి ఇచ్చే గౌరవాన్ని ట్రాన్స్జెండర్స్ కూడా ఇస్తారని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నాను. నేను చాలా మార్పు ఉంది. ఫస్ట్ పనికి ఇయ్యరు. మేము అడగదానికి కూడా చాలాసార్లు అంటారు. భిక్షాటన మేము చేయడానికి పోయేటప్పుడు అంటారు చాలామంది, ఇవ్వచ్చు కదండి, ఎంతో కొంత ఇవ్వచ్చు కదా అని మేము అడిగేటప్పుడు, మీరు ఇంత మంచిగా ఉన్నారు, పని చేసుకొని బతకచ్చు కదా. మేము వాళ్ళకి రివర్స్ అంటాం కదా, మరి సరే సార్ మేము పని చేస్తాం, మీరు వర్క్ ఇవ్వండి, మేము చేసినాక మీరు ఏదో ఒకటి చేయండి, అప్పుడు ఇస్తే కదా మేము చేసేది. మీరు ఇయ్యరు, మాటలు ఎవరైనా మాట్లాడతారు. ఫస్ట్ ఇవ్వండి ప్లీజ్, దయచేసి మీరు ప్రతి ఒక్కరికి పని ఇవ్వండి, మేము చేస్తాం, మాకు అది దమ్ము ధైర్యం ఉన్నది. మాకేమైనా ఇష్టం అండి రోడ్ల మీద తిరగడం, మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, అందరు చూస్తారు, మాకు ఎంత గలీజ్గా అనిపిస్తుంది. మేము మనుషులమే కదా, మేము మంచిగా బతకాలనుకుంటాం కదా, దయచేసి మాకు అందరికి వర్క్ చేయండి. మాకు వర్క్ ఇస్తే కూడా మేము బరాబర్ చేస్తామండి, అంత సత్తా మాకుంది. మీకు ఎవరు ఇచ్చినా కూడా, ఏ జాబ్ ఇచ్చినా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఎవరు చూసే వాళ్ళు ఎవరైనా కూడా జాబ్స్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు లైలా. నేను తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ సమితి రాష్ట్ర అధ్యక్షురాలిని. దాదాపు మన రాష్ట్రంలో 48,000 మంది ట్రాన్స్ మహిళల జీవనం కొనసాగిస్తున్నాము. మా ప్రధాన జీవన వృత్తి ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా మేము భిక్షాటన ద్వారా లేదా సెక్స్ వర్క్ ద్వారా మాత్రమే జీవనం కొనసాగించే వాళ్ళము. వరంగల్లో దాదాపు 800 మంది ట్రాన్స్ మహిళలము గత 22 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నాము. ఇక్కడ కూడా భిక్షాటన చేసుకుంటూ రైళ్లలో కానీ, షాపులలో కానీ భిక్షాటన కొనసాగిస్తున్నాము. ఇది మాకు కొన్ని సంవత్సరాల తర్వాత మేము చేసిన కృషి ఫలితంగా ఈరోజు మేము ఒక బెస్ట్ అచీవ్మెంట్ సాధించినామని అనుకుంటున్నాము. దానికి సపోర్ట్ చేసినటువంటి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రమీలా సత్పతి గారికి మా కమ్యూనిటీ అందరి తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకో ముఖ్య విషయాన్ని సమాజానికి నేను ఒక ముఖ్య విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా మీద చాలా అపోహాలు ఉన్నాయి. వీళ్ళు ఈజీ మనీకి అలవాటుపోయారు, వీళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు, వీళ్ళు పబ్లిక్లో డబ్బులను డిమాండ్ చేస్తుంటారు, పబ్లిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తారనే అపోహలు ఉన్నాయి. దయచేసి అదన్నీ తప్పు అని నేనైతే ఖండిస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్లో అన్ని ఆడవాళ్ళలో కానివ్వండి, మగవాళ్ళలో కానివ్వండి, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మా కమ్యూనిటీలో కూడా ఎంతో కొంచెం న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరో ఒక దగ్గర ఉండొచ్చు. కానీ వాళ్ళని బేస్ చేసుకొని జనరలైజ్ చేసి అందరూ చెడ్డవాళ్లే, అందరూ ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయారు, వీళ్ళంతా కూడా వేరు వృత్తులు చేస్తారని అందరికీ ఆస్వాదించడం అయితే కరెక్ట్ కాదని నేను విన్నవించుకుంటున్నాను. మేమందరం కూడా ఒక అమ్మ నాన్న పుట్టి వచ్చిన వాళ్ళమే. మాకు మానవత్వం ఉంది, మాకు గౌరవంగా బతకాలన్న ఆలోచన ఉంది. మేము అవకాశాల కోసం ఎదురు చూస్తున్నామండి. మాకు అవకాశం ఇచ్చేవాళ్ళు లేక మేము ఎదురు చూస్తున్నాం. ఈరోజు మాకు అవకాశం వచ్చింది, మేమేందో నిరూపించుకుంటాము. దయచేసి ఎవరైనా సరే మమ్మల్ని తప్పుగా ఆలోచించకుండా గౌరవంగా బతికే అవకాశాన్ని కల్పించండి.